నా చిన్నప్పుడు ఫ్రెండ్ రిసెప్షన్ అంటే నేనైతే చాలా హ్యాపీగా అయితే రెడీ అయి వెళ్తున్నా. నా చిన్నప్పుడు ఫ్రెండ్ అంటే మా ఏరియా ఫ్రెండ్ అయితే అసలుకే కాదు. వీడు నా క్లాస్మేట్ అంటే ఏదో 9th లో 8th లో కలిసింది అయితే అసలుకే కాదు. ఎక్కడో నర్సరీ ఎల్కేజీ నుంచి చదువుకుంటూ వచ్చినాం. ఇక మా క్లాస్మేట్స్ అందరిలో ఫస్ట్ నా పెళ్ళే జరిగింది. ఇంకా సెకండ్ ఏమో వీందే జరుగుతుంది. మా క్లాస్ లో నలుగురం ఒకటే బెంచ్ మీద కూర్చునే వాళ్ళం. దాంట్లో వీడొకడు. వీనికి చిన్నప్పుడు ఒక మంచి అలవాటు ఉండే. మేము స్కూల్ కి వెళ్లే దారిలో స్కూల్ ముందు ఒక షాప్ ఉంటుంది కదా, అలాగే మా స్కూల్ ముందు ఒక షాప్ ఉండే. ఆ షాప్ దగ్గర ఆగి ఏదైనా కొత్తగా వచ్చిందా అని చెప్పి చూసి తీసుకునే వాళ్ళం. కానీ వీడు మాలా అసలుకే కాదు. వీడు కొంచెం డిఫరెంట్. వీడు డైలీ రొటీన్ గా చింతపండుతో పాటు ఉప్పు తీసుకొని వస్తుండే. అది కూడా కంపాక్స్ లో దాచి తీసుకొచ్చేటోడు. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది. ఈ రోజు పెళ్లికి రాకముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా, కానీ ఎవరు రాలేదు. మేము రొటీన్ గా కలిసి ఈ నలుగురే కలిసినాం. మళ్ళీ వీళ్ళతో పాటు నేను జస్ట్ 4th క్లాస్ దాకే చదివినా గానీ మాకున్న బాండ్ మీకు అలా అసలుకే కనిపించదు. మా ఇద్దరు పెళ్లిలు ఇదే ఫంక్షన్ హాల్లో జరిగినాయి. వీడికి వచ్చి మంచిగా ముచ్చట్లు పెట్టుకొని చిన్నప్పుడు అన్ని యాద్ చేసుకొని మంచిగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా పోయి టేబుల్ మీద కూర్చున్నాం, తిందాం అని చెప్పి. ఇంకా పెళ్లి కొడుకు మా మీద చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు ఈ రోజు. ఎందుకంటే వాడు మాకు 3 రోజులు దావత్ ఇచ్చిండు. హల్దీ రోజు పోదాం అనుకున్నాం, మిస్ అయిపోయింది. పెళ్లి రోజు పోదాం అనుకున్నాం, మిస్ అయిపోయింది. మధ్యలో ఒక రోజు గ్యాప్. ఫైనల్ గా రిసెప్షన్ కి వచ్చినాం. ఈ రోజు వచ్చినాం, గట్టిగా తిన్నాం. పెళ్లి కొడుకుతో పాటు కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాం. చాలా మంచిగా అనిపించింది. పెళ్లితో పాటు ఫుడ్ కూడా కిరాకుండే. ఎనీవేస్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రచిచ్చా రైట్.